హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమా హ్యాపీ వైబ్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే మా హెయిర్ అనమాట చాలా చిక్కుగా ఉండిపోయింది అనమాట. నాది మా పాపది. మేము రోజు కోమ్ చేసుకుంటాం. అదేంటో మాకు తెలీదు. జస్ట్ ఇయర్కి అటు ఇటు బ్యాక్ సైడ్ మాత్రమే చిక్కు పడుతుంది, వేరే ఎక్కడ చిక్కు పడదు. స్ట్రైట్గా ఉంటుంది. అందరు అడుగుతారు కూడా, మీరు హెయిర్ పార్లర్లో వెళ్ళి స్ట్రైట్నింగ్ చేయించుకుంటారా అని. కానీ మేము ఎప్పుడు స్ట్రైట్నింగ్ చేయించుకోలేదు. ఇది చాలా ఒరిజినల్ అండ్ న్యాచురల్గానే ఉంటుంది. A few moments later. సిల్కీగా ఉంటుంది. బట్ అక్కడే ఎందుకు చిక్కు పడుతుందా అని చెప్పేసి సెలూన్కి వెళ్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటి అంటే, మనం పడుకున్నప్పుడు దిండుకి ఆ రప్చర్ అండ్ రాపిడి వల్ల మనకి అలా అవుతుందంట, ఆ ప్లేస్లో మాత్రమే. One eternity later. సో అందుకని ఏం సజెస్ట్ చేశారంటే వాళ్ళు, జుట్టు అల్లుకొని ఆ అల్లుకున్న తర్వాత దాన్ని ముడి వేసుకోమన్నారు. సో ఇలా మేము ట్రై చేస్తున్నాము. సో చిక్కులు అయితే బాగా తగ్గాయి. అయితే ఈ చిక్కులు మనం ఇంట్లో కూర్చొని తీసుకుంటే, ఎట్లా పడితే అలా తీసుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది కదా. అందుకోసం అని చెప్పి నేను ఒక సెలూన్కి, మా పాప ఇంకో సెలూన్కి తీసుకొని వెళ్ళానమాట. అయితే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ప్రాసెస్ ఫాలో అవుతారు. డీప్ కండిషనింగ్ అని చెప్పేసి, ఇంకా చిక్కులు తీయడానికి వేరే బ్రషెస్, అంత క్లీన్గా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు. అండ్ మనకు అక్కడ హెయిర్ వాష్ కూడా చేస్తారు. మీరు చూస్తున్నారు కదా వీడియోలో. హెయిర్ వాష్ చేసి మంచిగా బ్లో డ్రై కూడా మా పార్టిషన్స్ లాగా చేసి తర్వాత మనకి చిక్కులు కూడా తీసి నీట్గా స్ట్రైట్నింగ్ లాగా చెయ్యరు, కానీ వాళ్ళు అలా తీస్తుంటేనే మనకి హెయిర్ స్ట్రైట్గా అయిపోతుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మనకి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ హెయిర్కి కర్ల్స్ కూడా పెడతారు. సో మీకు కావాలంటే పెట్టించుకోవచ్చు, లేదంటే లేదు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మా పాపకు ఒక 3 hours, నాకు ఒక 3 hours పట్టింది. సో ఇంకా అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి మేము ఆ సర్వీస్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాము. అయితే ఇది సుమారుగా మాకేంటంటే ఇక్కడ కంపల్సరీ ట్యాక్స్ అండ్ టిప్ కూడా ఇవ్వాలి కాబట్టి నాకైతే ఒక $60, మా పాపకైతే ఒక $60 అయ్యింది. సో అంటే $60 అంటే ఎంత, సుమారుగా ఒక 5,500 రూపాయలు అనమాట. అయితే తప్పులేదు ఖర్చు పెట్టడంలో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ విషయంలో తెలియపరచండి. ఈ వీడియోలో మీరు చూపించే ప్రేమ ఆదరణ బట్టి నేను ఇన్ డెప్త్గా ఒక సిరీస్ లాగా కూడా చేస్తాను. సో మరి ఇంకా ఆలస్యం ఎందుకు, బాగా నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు డౌట్స్ అయితే వస్తాయి, వాటిని నాకు కమెంట్ రూపంలో తెలియపరచండి. అయితే ఇంకా ఎవరైనా ఇలాంటి ఇష్యూస్తో బాధపడుతున్నా, హెయిర్ ఫాల్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, అలానే యుఎస్లో అయినా లేకపోతే వేరే ఏ కంట్రీలో అయినా హెయిర్ని ఎలా ఇంత బిజీగా ఉన్నా కూడా మేనేజ్ చేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో దయచేసి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, హెయిర్ చిన్న పాప కదా, ఎందుకు ఇంత హెయిర్ని అలా ఉంచుతున్నారు, ఇరిటేటింగ్గా ఉండదా, మేనేజ్ చేయడానికి కష్టమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మా పాపకు అనమాట 8 years, కానీ తనకి 6-7 years నుంచి ఇట్లానే ఉంది. మేము 2 times దేవుడికి కూడా జుట్టు ఇచ్చాము. అయినప్పటికీ కూడా మంచిగా చక్కగా దేవుడి దయ వల్ల బాగానే పెరుగుతుంది. నేను కూడా అలానే కేర్ తీసుకుంటూ, రూట్ని బాగా మరగబెట్టేసి ఇంకా మనం టీ డికాషన్లో వేసి మనం హెన్నా పెట్టుకోవడమే. అయితే ఈ హెన్నా మాత్రం నాకు మాత్రమే పెట్టుకుంటాను, మా పాపకు అయితే నేను పెట్టను. మీరు హెన్నాలో బీట్రూట్ కలుపుకుంటారా, కలపరా, నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే హెయిర్ ఎప్పుడు మా పాపకి లీవ్ చేయను. ఓన్లీ బాగా తలస్నానం చేసి ఏదైనా పెద్ద ఫంక్షన్స్లోనో పార్టీస్లోనో అలా ఉన్నప్పుడు మాత్రమే హెయిర్ లీవ్ చేస్తాను. ఇంకా ఎటువంటి పక్షంలోనైనా మంచిగా జుట్టు అల్లేసేసి స్కూల్కి, ఈవెంట్స్కి అట్లా తీసుకెళ్తూ ఉంటాను. అండ్ పెద్ద ఈవెంట్స్లో కూడా హెయిర్ మొత్తం లీవ్ చేయను, జస్ట్ కొంతసేపు లీవ్ చేసేసి ఈవెంట్ అయిపోయిన వెంటనే ప్లేట్ అయితే చేసేస్తాను. సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటారు కూడా క్లిప్పింగ్స్లో. అండ్ వన్ మోర్ థింగ్, షీ ఆల్సో లైక్స్ కీపింగ్ ఇట్ అనమాట. సో దట్ గివ్స్ ఎ గుడ్ ఎలిగెన్స్ అండ్ దట్స్ హౌ షీఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ ఇన్ స్కూల్ ఎవ్రీవేర్, కాబట్టి షీ ఆల్సో ఎంజాయ్స్. అయితే ఇక్కడ మనము ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. భృంగరాజ్ తైలం అని ఉంటుంది కదా, భృంగరాజ్ తైలం చిన్న బాటిలే నేను చూస్తే ఒక 30-40 ml బాటిలే ఒక 2,000-3,000 ఉండింది ఇండియాలో. ఇండియా నుంచి ఆయిల్ అన్నా తెచ్చుకుంటాం, లేదంటే ఇండియాలోనే అమ్మ చేసిన ఆయిల్ ఈ మూలికలన్నిటితోటి ఇండియాలోనే చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే నాకెందుకో అవన్నీ బట్టలకు అంటేస్తాయేమో అని చెప్పేసి నాకు చాలా భయం అనమాట. యూజువల్లీ నేను ఇండియా నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోను ఆయిల్, కానీ భృంగరాజ్ తైలం మాత్రం కొన్నిసార్లు ఈ ఆయిల్ లేనప్పుడు నేను యూస్ చేస్తాను.
అయితే ఈ ఆయిల్‌లోనే ఉంది అంత మ్యాజిక్. ఇదొక మ్యాజిక్ ఆయిల్ అని కూడా నేను చెప్తాను. నేనైతే ఈ ఆయిల్‌ని నేను 4థ్ క్లాస్, 5థ్ క్లాస్ చదివే టైం నుంచి ఈ ఆయిల్‌ని అప్పట్లోనే మా మమ్మీ కనుక్కున్నారు. సో, మా మమ్మీ అప్పటినుంచే ఈ ఆయిల్ చేస్తా ఉన్నారనమాట. అంటే ఆహ్, ఏంటి అంటే ఈ మూలికలన్నీ మాది విజయవాడ. సో, అక్కడ వన్ టౌన్ ఉంటుంది కదా! మీలో ఎవరైనా విజయవాడ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఆ మూలికలన్నీ అక్కడ మనకు డైరెక్ట్‌గా అమ్మేస్తారనమాట. అయితే గుంటగరిడాకు అనేది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఆ గుంటగరిడాకు మాకు రోడ్ల మీద అలా దొరుకుతూ ఉంటుంది. ఈ ఏ మూలికలైతే ఉన్నాయో ఇవన్నీ డైరెక్ట్‌గా షిప్పింగ్ అయితే చేయకూడదు. ఇదే సీక్రెట్. ఇంకో సీక్రెట్ డైరెక్ట్‌గా మీరు షిప్పింగ్ చేసేస్తే మీకు కస్టమ్స్‌లో పట్టేసుకుంటారు. ఈ ఆయిల్‌కి సంబంధించిన మూలికలన్నీ గూడా బాగా ఎండబెట్టేసి, దాంట్లో గాలి తీసేసి షిప్పింగ్ జేయించుకోండి. ఆ తర్వాత మందారాకులు మనకిక్కడే దొరుకుతాయి. గోరింటాకు ఆకులు మనకిక్కడే దొరుకుతాయి. మిగతా ఆకులన్నీ కూడా మనము డ్రై చేసి పంపించేస్తే, ఇక్కడ ఆయిల్‌లో జస్ట్ మరగబెట్టేసేసుకొని, మనం కోకోనట్ ఆయిల్‌లో పిండేసేసుకోవటమే. ఈ ఆయిల్ మాత్రం కంపల్సరీగా వీక్లీ ఒక 2 టైమ్స్ మద్దన పట్టిచ్చేసి, మంచిగా రాసుకొని తలస్నానం చేస్తే మాత్రం అద్రిపోతది మీకు. మా హెయిర్ లాగే అనిపిచ్చేస్తది. మీరు ఎక్కడున్నా, ఎన్ని దేశాల్లో తిరిగినా, ఎన్ని దేశాలకెళ్ళినా, యూఎస్ అయినా, ఇండియా అయినా ఇదే మ్యాజిక్ ఆయిల్ అని చెప్పాల్సిందనమాట. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మీకు వీడియో బాగా నచ్చిందనుకోండి లైక్ చేయండి. అండ్ మీకు డెఫినెట్‌గా డౌట్స్ అయితే ఉండే ఉంటాయి. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. అండ్ ఈ వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకనిపిస్తే డెఫినెట్‌గా షేర్ చేయండి.